వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి, టుడే మనం ఎస్సీఓ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఎస్సీఓ అంటే ఏంటో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం, ఓకేనా? ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ని మనం డిజైన్ చేస్తాం. ఓన్లీ డిజైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక షాప్ ఉంది, మనం షాప్ను కట్టుకున్నాం. ఓన్లీ షాప్ కట్టుకుంటే జనాలు వచ్చేస్తారా? మనకు రారు. ఎందుకని? ఓన్లీ షాప్ మాత్రమే కట్టుకున్నాం. మనం జనాలు రావాలంటే ఏం చేయాలి? మన షాప్లోకి జనాలు రావాలంటే మన షాప్ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో మనం అవన్నీ మార్కెటింగ్ చేయాలి. అప్పుడే మన షాప్లోకి జనాలు రావడం జరుగుతుంది. అలాగే మన ఒక వెబ్సైట్ ఉంటే సరిపోదు. మన ఆ వెబ్సైట్లోకి యూజర్స్ రావాలంటే మనం ఎస్ఈఓ అనేది చేయాలి, ఓకేనా? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఓకేనా? అసలు ఎందుకు చేయాలి సెర్చ్ ఇంజిన్ అనేది? సెర్చ్ ఇంజిన్ అంటే మనము ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు బెస్ట్ స్కూల్స్ ఇన్ అనంతపూర్ అని అన్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ మనకు చాలా వెబ్సైట్లు అనేవి వస్తాయి. చూసారా? ఇలా మనకి టాప్ 10 స్కూల్స్ ఇన్ అనంతపూర్ ఇలా వస్తున్నాయా? ఇక్కడ ఇదే కాదు, అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, హైదరాబాద్ ఇలా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనే ఎన్ని సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి డేటా అనేది ఇస్తుందా లేదా? ఇలా ఇవ్వడాన్ని మనం సెర్చ్ ఇంజిన్ అంటాం, ఓకేనా? ఇలా ఇవ్వడానికి వీళ్ళు ఎస్ఈఓ అనేది చేస్తారు. కాబట్టి మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి డేటా అనేది గూగుల్ మనకు ఇస్తుంది అన్నమాట. యూజర్స్ వచ్చి ఏదైనా డేటా కావాలంటే ఇక్కడ టైప్ చేస్తేనే వాళ్ళకి విత్ ఇన్ సెకండ్లో మనకి డేటా అనేది ఇస్తుంది. ఇదేనా? చూడండి, ఇక్కడ ఇంకా లాస్ట్లో చూడండి, ఇంకే ఇక్కడ 10 వరకు ఉన్నాయి. చూసారా? ఇంత డేటా మనకి ఎలా ఇవ్వగలుగుతుంది గూగుల్ అనేది? ఎందుకంటే ఎస్ఈఓ చేయడం వల్ల మనకు ఈ డేటా అనేది మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయితే గూగుల్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలానో మనం నేర్చుకున్నాం, ఓకే? మనకు ఈ సెర్చ్ ఇంజిన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. గూగులే కాదు, యాహూ, బింగ్, ఇక్కడ డక్డక్గో ఉంది, బెయిడ్, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. మనం ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం గూగుల్ని యూజ్ చేసామన్నమాట. గూగుల్ని 98% అనేది చాలా మంది యూజర్స్ అయితే ఎక్కువగా గూగుల్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా? ఇప్పుడు మనం ఎస్ఈఓ ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ మనం ఇందులో 4 ఉంటాయి అన్నమాట. అంటే క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ, షోయింగ్ రిజల్ట్ ఇన్ ఎస్ఈఆర్పి. ఇవేంటో చూద్దాం. ఫస్ట్ క్రాలింగ్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? క్రాలింగ్ అంటే ఇక్కడ మనం క్రాలింగ్ అసలు ఎందుకు చేయాలి ఫస్ట్, ఓకేనా? ఎందుకు చేయాలో చూద్దాం. క్రాలింగ్ ఇది గూగుల్, ఇవి గూగుల్, ఇవన్నీ ఏంటి? వెబ్సైట్లు అనమాట, ఓకేనా?
ఇవన్నీ ఏంటి మనకు వెబ్సైట్లు. ఈ గూగుల్ మనకు ఈ డేటా అనేది ఎవరు ఇస్తున్నారు? మనకి ఇక్కడ డేటా ఉంది కదా, బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసాం కదా. ఇవన్నీ మనకు గూగుల్ ప్రొవైడ్ చేస్తుందా లేదంటే ఎవరు చేస్తున్నారు? ఈ డేటా అనేది గూగుల్ రాస్తుంది, ఇంకెవరైనా రాస్తున్నారా చెప్పండి? ఈ గూగుల్ అయితే మనకి ఈ డేటాని అయితే రాయడం లేదు, ఈ వెబ్సైట్ ఓనర్స్ ఇక్కడ రాస్తున్నారనమాట. ఓకేనా? ఈ డేటా ఉన్నారు కదా, Invest4edu అనే వాళ్ళు ఈ డేటాని మనకి ఇస్తున్నారు. ఓకేనా? గూగుల్ కాదు మనకి ఈ డేటాని ఇచ్చేది, ఆ వెబ్సైట్ ఓనర్స్ కంటెంట్ రాసి ఇలా గూగుల్లో అప్లోడ్ చేస్తారనమాట. ఓకేనా? ఈ వెబ్సైట్ ఓనర్స్ ఇక్కడ రాస్తున్నారు. ఈ వెబ్సైట్, ఈ కాలేజ్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ వాళ్ళు ఇక్కడ కాలేజ్ ఉంది, ఇంతమంది స్కూల్ చదువుతున్నారు, ఇది ఇంటర్నేషనల్ కాలేజ్ స్కూల్ అని ఇక్కడ మనకు డేటా అనేది ఇస్తున్నారు. అంటే ఈ కాలేజ్ వాళ్ళకి ఎక్కువ స్టూడెంట్స్ కావాలి కాబట్టి ఈ గూగుల్లో అనేది యూజ్ చేస్తున్నారు, కంటెంట్ రాసి గూగుల్లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఇది వెబ్సైట్ ఓనర్ వాళ్ళు చేస్తున్నారు, కానీ గూగుల్ అయితే రాయడం లేదు ఈ డేటా. ఓకేనా? చూడండి, ఇది గూగుల్. ఇవి ఏంటి వెబ్సైట్, చాలా వెబ్సైట్ మనకి దేనికి సంబంధించిన, ఇప్పుడు వెయిట్ లాస్ కానీ, బ్యూటిషియన్ కానీ, క్లాతింగ్స్ కానీ, ఏది కావాలన్నా, ఏ డేటా కావాలన్నా మనం గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ అలాంటి వెబ్సైట్లు అనమాట. ఇంత డేటాని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఎలా ఇస్తుందంటే, ఫస్ట్ ఏం చేస్తుంది, గూగుల్ క్రాలింగ్ చేస్తుంది అనమాట. క్రాలింగ్ అంటే చూడండి, ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళి గూగుల్ ఏం చేస్తుంది అంటే క్రాలింగ్ చేస్తుంది. ఓకే, ఇలా ప్రతి వెబ్సైట్కి వెళ్తుంది గూగుల్, ప్రతి వెబ్సైట్కి వెళ్ళి క్రాలింగ్ అనేది చేస్తుంది గూగుల్. ఎలా అంటే వీటిని రోబోట్స్ అని, స్పైడర్స్ అని, క్రాలింగ్ అంటే క్రాలింగ్ అని కాకుండా ఇంకా రోబోట్స్, స్పైడర్స్, వీటిని క్రాలింగ్ అనే కాకుండా రోబోట్స్, స్పైడర్స్ అని అంటామంట. అంటే ఒక సాఫ్ట్వేర్ని పంపిస్తుంది అనమాట గూగుల్ని. అంటే ఏ వెబ్సైట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనే దాన్ని గూగుల్ అనేది క్రాలింగ్ చేస్తుంది, రోబోట్స్ని, స్పైడర్స్ని పంపిస్తుంది అనమాట. ఓకేనా? రోబోట్స్ అన్నా స్పైడర్స్ అన్నా అంతా ఒకటే. ఓకేనా? ఈ స్పైడర్స్ ఏం చేస్తాయంటే ఎవరెవరు ఏమేమి డేటా రాశారో ఆ డేటాను మొత్తం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. అప్పుడు అందుకనే మనకు ఫ్రాక్షన్ సెకండ్లో మనకు డేటా అనేది ఇస్తుంది అనమాట గూగుల్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే గూగుల్, ఇప్పుడు క్రాలింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఏంటంటే చూడండి, నెక్స్ట్ ఇండెక్సింగ్ ఏం చేస్తుంది, క్రాలింగ్ అంటే ప్రతి వెబ్సైట్కి వెళ్ళి మనకు ఏ వెబ్సైట్ ఏ క్రాలింగ్ చేసిందో ఒక సాఫ్ట్వేర్ ఉంటే స్పైడర్స్ ద్వారా ఆ డేటాను అంతా కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇండెక్సింగ్ అంటే ఏంటంటే సెగ్రిగేట్ చేస్తుంది ఆ డేటాను, అంటే దేనికి రిలేటెడ్గా వాటిని సెగ్రిగేట్ చేసి మనకి ఇస్తుంది. సెగ్రిగేట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక లైబ్రరీ ఉంది, లైబ్రరీలో బుక్స్ అన్ని కలిసిపోతే ఎలా ఉంటుంది, మనకు సైన్స్ బుక్ కావాలన్నా, తెలుగు బుక్ కావాలన్నా ఇప్పుడు ఎలా ఉంటే వెతుక్కోలేం కదా. ఇప్పుడు ఒక ర్యాక్లో సైన్స్ బుక్స్, ఒక ర్యాక్లో సోషల్ బుక్స్, ఒక ర్యాక్లో తెలుగు బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్ అన్ని ఒక ర్యాక్లో, అలానే ఇక్కడ కూడా గూగుల్ సెగ్రిగేట్ చేసుకుంటుంది అనమాట. సెగ్రిగేట్ చేసుకుంటుంది అలానే చూద్దాం. చూడండి, సెగ్రిగేట్. నేను ఇక్కడ ఒక డబ్బా వేస్తున్నాను, వేసిన తర్వాత
ఇప్పుడు నేను సెగ్రిగేట్ చేస్తున్నాను. ఎలానో చూడండి, ఒక బాక్స్ లో చూపిస్తాను. ఇలా చూడండి, ఇవన్నీ ర్యాక్స్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ ర్యాక్స్, ఇదంతా ర్యాక్స్. ఈ ర్యాక్ లో మళ్ళీ సపరేట్ గా బుక్స్ అనేది పెడుతుంటారు. ఓకేనా, ఇది తెలుగు ర్యాక్, ఇది సైన్స్ ర్యాక్, ఇది సోషల్ ర్యాక్స్, ఇవి జనరల్ నాలెడ్జ్, ఇవి మ్యాథ్స్, ఇది దేని ఇవి ఒక జనరల్ నాలెడ్జ్ బుక్స్ అన్నమాట. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇలా ఈ ర్యాక్స్ లో అన్ని మనం సెగ్రిగేట్ చేసి పెడితేనే కదా ఇప్పుడు లైబ్రరీలోకి జనాలు వచ్చారు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కావాలంటే ఈ ర్యాక్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది ఆటోమేటిక్ గా. మనం వెతకాల్సిన అవసరం లేదు, ఏ ర్యాక్ లో ఆ ర్యాక్ లో పెట్టేశారనమాట. అలా కాకుండా ఈ ర్యాక్స్ లో అంటే లేకుండా అన్ని బుక్స్ ఒకటే అన్ని కలిపేసి ఉంటే మనం అప్పుడు తీసుకోలేము కదా, అంటే చాలా టైం పడుతుంది వెతుకోవడానికి. అలా కాకుండా ఇలా సెగ్రిగేట్ చేసి పెడదాం అనుకోండి, ఏ ర్యాక్ బుక్ ఆ ర్యాక్ లోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ వెతకం, డైరెక్ట్ గా వెళ్ళి సోషల్ ర్యాక్స్ కి వెళ్ళి ఆ ర్యాక్ లో మనకు కావాల్సిన బుక్ మాత్రమే తీసుకుందాం. అలాగే గూగుల్ ఏం చేస్తుంది, సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. అంటే దేనికి రిలేటెడ్ కంటెంట్ రాశారో వాళ్ళన్నిటి సెగ్రిగేట్ చేసుకుంటుంది. బెస్ట్ స్కూల్, బ్యూటిషియన్, వెయిట్ లాస్, ఇలా ఏ కేటగిరీ కిందికి వస్తాయో అవన్నీ ఇలా ఒక సెగ్రిగేట్ చేసుకుంటుంది అనమాట ర్యాక్స్ వైజ్ గా గూగుల్ కూడా. అందుకని గూగుల్ ఏం చేస్తుంది, యూజర్ వెళ్ళి ఇక్కడ టైప్ చేయగానే బెస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్ కాకుండా బెంగళూరు అన్నాం అనుకోండి, ఇన్ బెంగళూరు చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకి ఎలా డేటా చూపిస్తుంది చూసారా. ఇలా ఎలా ఇస్తుంది అంటే మనకు డేటా ఇలా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటుంది డేటా. అందుకనే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో డేటా అనేది ఇస్తుంది. ఇదే కాదు, వెయిట్ లాస్ గురించి, బ్యూటిషియన్ అంట, క్లాత్స్ అంట. ఇంకా ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పీపీటీ ప్రజెంటేషన్ అయితే చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎక్కువగా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను, గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని టైప్ చేస్తాను. అప్పుడు గూగుల్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి నాకు ఇస్తుంది అన్నమాట. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకు గూగుల్ అనేది నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇచ్చేస్తుంది. ఎక్కడి నుంచి తెస్తుంది, డేటా అనేది ముందే గూగుల్ ఏం చేస్తుంది, కలెక్ట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటుంది. అందుకనే మనం అడగగానే డేటా అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు అనేది ఇస్తుంది అనమాట గూగుల్. ఓకేనా. క్రాలింగ్ అంటే ఏం చేస్తుంది, రోబోట్స్ కానీ స్పైడర్స్ కానీ సాఫ్ట్వేర్ ద్వారా పంపించి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, సెగ్రిగేట్ చేస్తుంది డేటాని. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు, నెక్స్ట్ క్రాలింగ్ అయిపోయింది, ఇండెక్సింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటుంది అంటే చూద్దాం. నెక్స్ట్ క్యాల్కులేటింగ్ రిలవెన్సీ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ క్యాల్కులేటింగ్ రిలవెన్సీ గూగుల్లోకి వెళ్దాం ఫస్ట్ మనం. ఈ థర్డ్ వన్ అంటే చూద్దాం. ఇది చూడండి, బెస్ట్ స్కూల్ ఇన్ బెంగళూరు అని మనం టైప్ చేస్తానే ఇక్కడ సెకండ్, ఇక్కడ ఫస్ట్ అని వచ్చిందా చూడండి. ఇక్కడ ఫస్ట్ 27 బెస్ట్ స్కూల్స్ ఇన్ బెంగళూరు అని వచ్చింది కదా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బెస్ట్ స్కూల్ ఇన్ బెంగళూరు అని వచ్చింది కదా. గూగుల్ అనేది ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. అంటే ఎవరు SEO బాగా చేశారు అనేది ఇక్కడ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ర్యాంక్ వైజ్ గా ఇక్కడ ఇస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ వాళ్ళ కంటెంట్ ఏంటి, ఎలా రాశారు అనేది SEO చేస్తుంది. SEO అనేది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ
షోయింగ్ రిజల్ట్ ఇన్ ఎస్సిఆర్పి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఉంది కదా, 27 బెస్ట్ స్కూల్స్ ఇన్ బెంగళూరు, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ స్కూల్స్ ఇన్ బెంగళూరు అని ఉంది కదా. వీటిని ఏం చేశారు, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ చేశారనమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, అతను ఏం చేశాడు, ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ తెలియాలి కదా, అతను పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అని తెలియాలి కదా. ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ని ఎక్కడ చూపిస్తారు, నోటీస్ బోర్డులో అయితే చూపిస్తారు మనకు. ఆ నోటీస్ బోర్డులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, లేకుంటే సెకండ్ ర్యాంకా, లేకుంటే థర్డ్ ర్యాంకా అని నోటీస్ బోర్డులో మనం చూసుకోవాలి. అలానే ఇక్కడ కూడా అంతే అన్నమాట. గూగుల్ ఏం చేస్తుంది అంటే, వెబ్సైట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక కీవర్డ్కి సంబంధించిన కంటెంట్ రాసి ఉంటారు. ఆ కంటెంట్ రిలవెంట్ కంటెంటా లేదంటే నాన్ రిలవెంట్ కంటెంటా అని గూగుల్ చెక్ చేస్తుంది అనమాట. అంటే దానికి సంబంధించిన కంటెంట్ కరెక్ట్గా రాసిందా లేదా తప్పుగా రాసిందని చూపిస్తుంది. ఇక్కడ మనకు రిజల్ట్ పేజీలో ఇలా చూపిస్తుంది, ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ అని చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఏంటి, టీచర్ అనమాట, వెబ్సైట్ ఏంటి, స్టూడెంట్. అంటే టీచర్ బాగా గైడ్ చేస్తేనే కదా స్టూడెంట్ బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు. అప్పుడు పాస్ అయితేనే కదా స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. ఓకేనా. స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే కదా ఇక్కడ షోయింగ్ రిజల్ట్లో ఇలా ర్యాంకింగ్ వైజ్గా తను ఏం చేస్తాడు, ఇలా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్లో అతను రిజల్ట్ పేజీలో కనిపిస్తుంది అనమాట అతని వెబ్సైట్. అలాగే టీచర్ బాగా గైడ్ చేయాలి. అంటే గూగుల్ బాగా కష్టపడి అతని రిజల్ట్ పేజీలో ఫస్ట్ ర్యాంక్లో చూపిస్తుంది. స్టూడెంట్ ఏం చేయాలి, ర్యాంకింగ్ బాగా హార్డ్ వర్క్ చేస్తేనే గూగుల్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ ర్యాంక్లో చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, రిజల్ట్ పేజీలో మనకు ర్యాంకింగ్ వైజ్గా 1 2 3 6 7 8 9 అని ఇలా రిజల్ట్ పేజీలో మనకు ర్యాంకింగ్ వైజ్గా చూపిస్తుంది కదా. ఫస్ట్ ఏం చేస్తుంది, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ చేస్తుంది. ఓకేనా. అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎలా రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అని ఫస్ట్ ఏం చేస్తుంది, క్యాల్కులేటింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అతనికి ఎంత ర్యాంక్ వచ్చిందని నెక్స్ట్ ఏం చేస్తాడు, నోటీస్ బోర్డులో అయితే చూపిస్తాడనమాట. ఆ నోటీస్ బోర్డులో ర్యాంకింగ్ వైజ్గా చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తాడు, గూగుల్ ఎక్కడ చూపిస్తుంది, రిజల్ట్ పేజీలో ర్యాంకింగ్ వైజ్గా చూపిస్తుంది అనమాట. ఎస్సిఆర్పి అంటే షోయింగ్ రిజల్ట్ ఇన్ ఎస్సిఆర్పి అని అనమాట. అంటే ఇది ఎస్సిఆర్పి అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటి, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అన్నమాట. ఎస్సిఆర్పి మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇక్కడ ఎస్సిఓ అనేవి 2 టైప్స్ అన్నమాట. అవేంటంటే, ఒకటి బ్లాక్ హ్యాట్ SEO. సెకండ్ వన్ వచ్చేసి వైట్ వైట్ హ్యాట్ SEO. ఇలా 2 టైప్స్ SEOలు ఉన్నాయి మనకు. నెక్స్ట్ బ్లాక్ హ్యాట్ SEO అంటే ఏంటంటే, ఒకటి డూప్లికేట్ కంటెంట్ చేయడాన్ని బ్లాక్ హ్యాట్ SEO అంటారు. డూప్లికేట్ కంటెంట్ అంటే, ఇప్పుడు మనకు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాం మనం. కొందరు ఏం చేస్తారు, కాపీ కొట్టి ముందు ఉన్న వ్యక్తి ఏం రాస్తాడని చూసి కాపీ కొట్టి రాస్తుంటారు. అలా కాపీ చేసి రాయడాన్ని డూప్లికేట్ కంటెంట్ అంటారు. ఇప్పుడు వెబ్సైట్లో కూడా అంతే. వెబ్సైట్ ఓనర్ ఏం చేస్తారు, ఒక కీవర్డ్ సంబంధించిన సేమ్ కంటెంట్ ఇంకొక అతను రాస్తుంటాడు.
ఆ కంటెంట్‌ని తీసుకొచ్చి ఇతను కూడా సేమ్ కంటెంట్ రాస్తాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? డూప్లికేట్ కంటెంట్ అవుతుంది కదా! అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ క్రాలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతను కాపీ కాపీ చేసి రాసాడని గూగుల్‌కి తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుంది గూగుల్ పనిష్ చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ కాపీ కొట్టి చూసి రాయడని మన టీచర్ చూసిందనుకోండి, ఏం చేస్తుంది? పనిష్ చేస్తుంది. ఇక్కడ గూగుల్ కూడా అలాగే పనిష్ చేస్తుందనమాట. మనల్ని రిజల్ట్ పేజీ నుంచి తీసేస్తుంది. అక్కడ మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ పేజ్‌లో కనిపించకుండా చేస్తుందనమాట. నెక్స్ట్ కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటంటే మనం కీవర్డ్‌ని ఓన్లీ మనం తీసుకున్న కీవర్డ్ మాత్రమే రాస్తుంటాం. అంటే మొత్తం కీవర్డ్ స్టఫింగ్ చేసేస్తే అంటే మనం ఏం కంటెంట్ రాయకుండా కంటెంట్ తక్కువగా రాసి ఓన్లీ కీవర్డ్స్ ఎక్కువ పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? యూజర్ మన సైట్‌కి వచ్చి విజిట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ కంటెంట్ ఏమి ఉండదు. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపించదు యూజర్‌కి. కనిపించినప్పుడు వెంటనే సైట్ నుంచి బయటకొస్తాడు. గూగుల్ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని గూగుల్‌ని తిట్టుకుంటాడనమాట. అప్పుడు ఏం చేస్తది? గూగుల్ ఏం చేస్తది? అసలు ఇతను యూజర్ కొద్దిసేపటికి సైట్‌లో నుంచి ఉండకుండా ఇది రిలవెంట్ కంటెంట్ కాదు కాబట్టి యూజర్ వెళ్ళిపోయాడు సైట్ నుంచి అనుకుంటుంటది. అనుకుని క్రాలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇతను కంటెంట్ ఏమి రాయలేదు. ఓన్లీ కీవర్డ్ మాత్రమే రాసాడు. ఓన్లీ రిజల్ట్ పేజీలో రావడానికి. అందుకని నేను బ్లాక్ హ్యాట్ కిందకి తీసుకుంటున్నానని గూగుల్ ఏం చేస్తుంది? పనిష్ చేస్తుంది. ఇంకా అతని వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ పేజ్‌లో కనిపించకుండా చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ వేసాను. ఇప్పుడు నేను బెస్ట్ షాంపూ అనే కీవర్డ్ తీసుకొని నేను ఒక కంటెంట్ ఈ బెస్ట్ షాంపూ గురించి కంటెంట్ రాయాలి అనుకుంటున్నాను. ఓకేనా? నేనేం చేశానప్పుడు బెస్ట్ షాంపూ కీవర్డ్ చాలా మంది సెర్చ్ చేస్తున్నారని నేను ఈ కీవర్డ్ తీసుకున్నాను. నేనేంటి ఓన్లీ గూగుల్ కోసమే రాస్తున్నాను. అంటే నా ర్యాంకు ఫస్ట్ ర్యాంక్లో రావడానికి మాత్రమే నేను ఇక్కడ బెస్ట్ షాంపూ అని కీవర్డ్స్ మొత్తం రాసేసి కంటెంట్ తక్కువ రాశాను నేను. ఇంకా ఇప్పుడు బెస్ట్ షాంపూ గురించి యూజర్ వెతుకుతున్నారు. అప్పుడు మన వెబ్సైట్కి వచ్చి ఈ బెస్ట్ షాంపూ గురించి చదివేటప్పుడు ఇక్కడ ఏం లేదు, మ్యాటర్ ఎక్కువగా లేదు, ఓన్లీ బెస్ట్ షాంపూ అని రాశాడు. అప్పుడు యూజర్ సాటిస్ఫై అవ్వలేడు. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఓన్లీ నా కోసం పనిచేశాడు ఇతను, ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే రాశాడు, కంటెంట్ అయితే ఏమీ రాయలేదు, ఆ యూజర్ వచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు యూజర్ ఏమంటాడు? గూగుల్కి ఏంటి? అప్పుడు యూజర్ ఈ గూగుల్లో అసలు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు గూగుల్ అని గూగుల్ని అనుకుంటాడు. బ్యాడ్ నేమ్ వస్తుంది. అప్పుడు యూజర్ గూగుల్ని తిడతాడు కాబట్టి గూగుల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా రాకూడదని గూగుల్ వీళ్ళకి ఏం చెప్తున్నాయి? నా కోసం కాదు పనిచేసేది, మీరు యూజర్ కోసం పని చేయండి. యూజర్ సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అవుతాను. ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా రాయండి అని చెప్తుంది అనమాట. ఇలా ఓన్లీ కీవర్డ్ స్టఫింగ్ చేసినప్పుడు గూగుల్ క్రాలింగ్ చేస్తుంది. అలాంటప్పుడు ఇతను ఏం కంటెంట్ లేదు కాబట్టి ఇతను పనిష్ చేస్తుంది, బ్లాక్ హ్యాట్ కిందకి తీసుకెళ్తుంది. అప్పుడు మనకి రిజల్ట్ పేజ్లో మన వెబ్సైట్ అనేది కనిపించకుండా చేస్తుంది అనమాట. ఇలా ఓన్లీ కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇలా మనం ఇక్కడ ఓన్లీ రెడ్ కలర్ ఉంది. ఇప్పుడు నేను ఏమైనా రాస్తాను. ఇక్కడ నేను బెస్ట్ షాంపూ అని రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ సేమ్ అలా
బెస్ట్ షాంపూ అని మళ్ళీ రాస్తాను చూడండి. బెస్ట్ షాంపూ బెస్ట్ షాంపూ బెస్ట్ షాంపూ అని ఇదంతా బెస్ట్ షాంపూ అని రాశాను. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకని? బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉంది, రెడ్ కలర్ అని. కానీ నేను ఫాంట్ కూడా రెడ్ కలర్ లో తీసుకున్నాను కాబట్టి కనిపించదు. హైడ్ చేశాను నేను. ఓన్లీ కీవర్డ్స్ అన్ని స్టఫింగ్ చేశాను. ఇది మొత్తం నింపేశాను. ఓన్లీ కీవర్డ్సే బెస్ట్ షాంపూ బెస్ట్ షాంపూ బెస్ట్ షాంపూ అని ఇదంతా నింపేశాను. నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ షాంపూ అని రాశాను. ఇక్కడ దానికి రిలేటెడ్ కంటెంట్ బాగా రాశాను. యూజర్ వస్తాడు. ఇక్కడ ఓన్లీ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మనకు మ్యాటర్ ఏం కనిపించదు. యూజర్ ఇక్కడ నుంచే చదవడం స్టార్ట్ చేస్తాడు కానీ యూజర్ కనిపించదు. కానీ గూగుల్కి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏం రాశారు అని. అప్పుడు ఓన్లీ కీవర్డ్ స్టఫింగ్ చేశానని గూగుల్ కనుక్కుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? గూగుల్ పనిష్ చేస్తుంది. ఇలా రాయడం కూడా బ్లాక్ హ్యాట్ కిందకి అయితే వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు మనకు రిజల్ట్ పేజీలో మనకు మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ లో కనిపించకుండా చేస్తుంది. ఇలా కూడా చేయకూడదు. ఓకేనా? ఇలా చేయడం వల్ల బ్లాక్ హ్యాట్ కిందకి వస్తుంది. డూప్లికేట్ కంటెంట్ చేయకూడదు. అలాగే ఓన్లీ కీవర్డ్స్తో మనం వెబ్సైట్ అనేది ఓన్లీ ఎక్కువ కీవర్డ్స్ పెట్టి కంటెంట్ తక్కువ రాస్తే కూడా యూజర్ సాటిస్ఫై అవ్వడు కాబట్టి గూగుల్ కూడా మనల్ని ఈ ర్యాంకింగ్ పేజ్ లో చూపించకుండా చేస్తుంది. పనిష్ అయితే చేస్తుంది. ఏం కంటెంట్ రాకుండా ఓన్లీ కీవర్డ్స్ చూపిస్తే అప్పుడు యూజర్ చదవకుండా వెళ్ళిపోయి గూగుల్కి అయితే గూగుల్ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అనుకుంటాడని గూగుల్ ఏం చేస్తుంది? వీళ్ళని బ్లాక్ హ్యాట్ కిందకి తీసుకొస్తుంది. ఇలా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫాంట్ కలర్ సేమ్ కూడా ఉంచకూడదు అన్నమాట. ఓకేనా? ఇలా హైడ్ చేసి కీవర్డ్ స్టఫింగ్ చేసి హైడ్ చేయడం వల్ల ఏంటి? గూగుల్ వీళ్ళని కూడా పనిష్ చేస్తుంది. ఓకేనా? మనం ఈ SEOలో బ్లాక్ హ్యాట్ ప్లస్ వైట్ హ్యాట్ ఉంటుంది. మనం ఈరోజు బ్లాక్ హ్యాట్ గురించి నేర్చుకున్నాం కదా. టుమారో క్లాస్లో మనం వైట్ హ్యాట్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? బ్లాక్ హ్యాట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి? డూప్లికేట్ కంటెంట్ చేయకూడదు, కీవర్డ్ స్టఫింగ్ చేయకూడదు, ఇలా కంటెంట్ కీవర్డ్స్ని స్టఫింగ్ చేసి హైడ్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఓకే, ఇంకేం నేర్చుకున్నాం మనం టుడే క్లాస్లో? గూగుల్ ఎలా క్రాలింగ్ చేస్తుంది, ఎలా సెగ్రిగేట్ చేస్తుంది, డేటాను ఎలా కలెక్ట్ చేస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకేనా? అలాగే బ్లాక్ హ్యాట్ గురించి నేర్చుకున్నాం. టుమారో మనం వైట్ హ్యాట్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే చేరుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.